Hi everyone, welcome to Nenu Shravani. Please subscribe and hit the bell button. ఇవాళ మన ఛానల్లో ఎగ్ పెప్పర్ ఫ్రై రెసిపీ చూపించబోతున్నాను. రోటీ పుల్కా పులావ్ బిర్యానీ అన్నిటికీ సైడ్ డిష్గా పర్ఫెక్ట్ కాంబినేషన్. అంతేకాకుండా ప్లెయిన్ రైస్తో కలుపుకు తిన్న రసంతో నంచుకున్న టేస్ట్ అదిరిపోతుంది. మరి ఈ టేస్టీ రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. దీనికోసం ముందుగా ఓ మిక్సీ జార్లోకి మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ సోంపు వేసుకోండి. సోంపు వల్ల పెప్పర్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది, అస్సలు స్కిప్ చేయకండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 2 టీ స్పూన్లు మిరియాలు, 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు, 1 ఎండుమిర్చి, అలాగే 1 పచ్చిమిర్చి వేసుకోండి. ఆల్రెడీ మిరియాలు వేసుకున్నాం గనక స్పైసీనెస్ సరిపోతుంది. నెక్స్ట్ దీంట్లోకి 1 ఇంచు అల్లం ముక్క, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ పంచదార వేసుకోండి. పంచదార వేయడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయి, టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది, అస్సలు స్కిప్ చేయకండి. ఇప్పుడు దీంట్లో 2 to 3 టేబుల్ స్పూన్స్ నీళ్లు పోసుకొని వీలైనంత స్మూత్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 10-15 కరివేపాకు రెబ్బలు, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. దీన్ని మధ్యలో కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని మసాలాలోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలోని పచ్చివాసన పోవడానికి కనీసం 3 నుండి 4 నిమిషాల టైం పడుతుంది. తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఉడికించి మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్న 4 ఎగ్స్ని వేసుకోవాలి. దీనికోసం ఎగ్స్ని బాయిల్ చేసేటప్పుడు మరీ హాట్ బాయిల్ అవ్వకుండా చూసుకోండి. అలా చేసేస్తే ఒక్కోసారి ఎగ్ ఎల్లో ఎగ్ వైట్ నుండి సెపరేట్ అవుతుంది. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని మధ్యలో ఎగ్స్ని టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి గ్రేవీ కాస్త ఎక్కువగా కావాలనుకుంటే ఉల్లిపాయ క్వాంటిటీని కాస్త ఇంక్రీజ్ చేసి తీసుకోండి. స్పైసెస్ మాత్రం నేను చెప్పిన మెజర్మెంట్స్తో తీసుకుంటే డెఫినెట్గా ది బెస్ట్ ఎగ్ పెప్పర్ ఫ్రై ఎంజాయ్ చేస్తారు. ఇలా వీటిని మధ్యలో కలుపుకుంటూ మసాలా మొత్తం ఎగ్స్కి కోట్ అయ్యి మసాలా ఫ్లేవర్ ఎగ్స్కి పట్టేంత వరకు, ఎగ్స్ లైట్గా ఫ్రై అయ్యి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎగ్స్ ఫ్రై అవ్వడానికి కనీసం 10 నుండి 12 నిమిషాల టైం పడుతుంది. ఎగ్స్ చక్కగా ఫ్రై అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ ఎగ్ పెప్పర్ ఫ్రై రెడీ. దీన్ని రైస్, రోటీ, బిర్యానీ దేంట్లోకైనా సర్వ్ చేయండి, అదిరిపోతుంది. మరి ఈ టేస్టీ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫైనల్లీ ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చిందా? వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.